So good morning andi andariki. Myself Wahida, by profession I am a doctor. సో నేను ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి నేను షేర్ చేయబోతున్నాను. దట్ ఈస్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. నేను ఈ ఆపర్చునిటీ మీద వర్క్ చేసే కంటే ముందు నాకు చాలా హెల్త్ ఛాలెంజెస్ వచ్చాయండి. దట్ మీన్స్ నాకు మైగ్రేన్ అటాక్ వచ్చింది. తర్వాత మా ఫ్యామిలీలో కూడా మా అత్తయ్య గారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అండ్ మా ఫాదర్కి బీపీ అండ్ డయాబెటీస్, ఇట్లాంటి చాలా హెల్త్ ఛాలెంజెస్ వచ్చాయి. మేము చాలా చోట్ల, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా మైగ్రేన్ గురించే తీసుకుంటే నేను చాలా హాస్పిటల్స్లో నేను తిరిగాను. బట్ దానికి ఏంటి అని అంటే మీరు ప్రాపర్ టైంకి స్లీప్ ఉండాలి, తర్వాత డైట్ అంటూ ప్రాపర్గా ఉండాలి. ఇన్ని తీసుకున్నా కూడా అది మెయింటైన్ అవుతుందే కానీ కంప్లీట్గా తగ్గదని చెప్పారు. సో దానివల్ల నేను సురేష్ కుమార్ సార్ని నేను అప్రోచ్ అయ్యాను. సో ఆ తర్వాత నాకు సార్ ఈ ఆపర్చునిటీ గురించి చెప్పారు. దానికంటే ముందు ఫస్ట్ నేను సప్లిమెంట్స్ వాడానండి. వాడిన తర్వాత నాకు ఇవన్నీ సింగిల్ డ్రగ్స్ ఎవ్రీథింగ్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని తెలిసి నేను ఇది వాడటం జరిగింది. వాడిన తర్వాత నాకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయండి. ఇప్పుడు నేను మైగ్రేన్ అంటూ నాకు అస్సలు లేనే లేదు. ఎంత లేట్ నైట్స్ వచ్చినా కూడా ఐఎమ్ టోటల్లీ హెల్తీ. అండ్ మా ఫాదర్కి కూడా బీపీ అండ్ డయాబెటీస్ ఎవ్రీథింగ్ నార్మల్ వచ్చాయి విత్ ఇన్ 3 monthsలో. అండ్ మా అత్తయ్య గారికి కూడా మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం ఉండేది. సో అది కూడా ఆమెకి తగ్గి ఇప్పుడు కంప్లీట్గా ఆపరేషన్ నుంచి నార్మల్ పర్సన్గా తను ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, నేను ఈ ఆపర్చునిటీ తర్వాత నాకు సురేష్ సార్ చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే, పార్ట్ టైం బిజినెస్గా నేను పార్ట్ టైం జాబ్గా నేను ఈ ఆపర్చునిటీ మీద నేను వర్క్ చేస్తున్నాను. సో దట్ ఈస్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో నేను దీని గురించి చెప్పే ముందు అసలు ఇది వచ్చేసి వెస్టీజ్ అండి. వెస్టీజ్లో ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ గురించి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో చూస్తున్నారు. సో నేను ఎందుకు వెస్టీజ్ బిజినెస్ చేయాలి అండ్ ఎలా చేయాలి, ఈ రెండేనండి మనకి ఫస్ట్ ఉండే డౌట్స్. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు చెప్పడానికే నేనున్నాను. అండ్ ఎందుకు చేయాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. సో ఎందుకు చేయాలి అనే దాని గురించి నేను ఒక చిన్న విషయం చెప్తానండి. సో మనకంటూ చాలా డ్రీమ్స్ ఉంటాయి. సిఎస్ఆర్ను అయితే మనకి ఇక్కడ చాలా డ్రీమ్స్ అంటూ ఉంటాయండి. అందులో వచ్చేసి మనకు మంచి ఇన్కమ్ ఉండాలి, ఆ తర్వాత వచ్చేసి ఫారిన్ ట్రిప్స్ ఉండాలి, లగ్జరీ కార్స్ ఉండాలి, అట్లీస్ట్ ఒక కార్ అయినా మనం లోన్ లేకుండా తీసుకోవాలి అనుకుంటామా లేదా? అండ్ ఇంకొకటి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో అనేసి మనందరికీ డ్రీమ్ ఉంటుంది. ఇంకా లేడీస్కి అయితే మంచిగా బంగారం కొనాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. బట్ ఇవన్నీ మనకు ఇంకా తర్వాత చారిటీ. కొందరికి ఏంటి అని అంటే రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా వాళ్ళు ఉండాలి అని అనుకుంటారు. బట్ ఇవన్నీ సాధ్యం అవుతున్నాయా ఒక్కసారి ఆలోచించండి. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను అన్నాను చూసారా, ఎందుకు నేను ఈ వెస్టీజ్ చేయాలి. సో ఎందుకు చేయాలి అని అన్నందుకే నేను ఈ డ్రీమ్స్ అన్నిటి గురించి చెప్పానండి. సో మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం వెస్టీజ్ చేయాలి. బట్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను. ఓకే, ఆ డెసిషన్ ఎందుకు చేయాలి అనేది మాత్రం డెసిషన్ ఈజ్ యువర్స్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఇందులో ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీలో మనం అందరము యాక్టివ్ ఇన్కమ్లో మనం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరెవరైతే సపోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టీచర్స్, డాక్టర్స్, ఇంకా ఎవరెవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నాం. బట్ ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనం అసలు ఈ ప్యాసివ్ ఇన్కమ్లోకి ఎందుకు రావాలి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక్క విషయం ఆలోచించండి. మీరు ఇన్ కేస్ మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ మీరు ఒక 6 months దాకా వదిలేయండి. అట్లీస్ట్ ఒక 1 month కనుక మీరు చేయడం మానేస్తే మీకు ఆ ఇన్కమ్ అంటూ వస్తుందా? రాదు. డెఫినెట్గా నేను చెప్తాను, రాదు. ఎందుకు అనంటే మనము 1 day కాదండి, ఒక 1 month మనం చేయడం మానేస్తే మనల్ని జాబ్లో నుంచి తీసేస్తారు, అవునా కదా? సో అట్లాంటిది దాని గురించి మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ పార్ట్ టైం జాబ్ కోసం మనం వెతుకుతూ ఉంటాం. సో అట్లాంటి వాటిలో నేను ఇప్పుడు 2 types ఆఫ్ బిజినెస్ నేను చెప్తాను చూడండి. ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ అండ్ రెండోది వచ్చేసి వెస్టీజ్ బిజినెస్. సో ట్రెడిషనల్ బిజినెస్లో ఏదైనా బిజినెస్ తీసుకోండి, మనము ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం అంటూ బిజినెస్ చేయలేమండి. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం బిజినెస్ చేయలేము. అయితే మినిమంగా నేను ఏం చెప్తున్నాను అని అంటే 5 lakhs, ఎంత తక్కువలో అయినా కూడా మినిమం 5 lakhs లేకుండా మనం ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం బిజినెస్ చేయలేము.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిస్క్ ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం ఆ బిజినెస్లో మనం వర్క్ చేయాలి. అండ్ అదొకటి. అండ్ ఇంకొకటి, మనం ఇప్పుడు సపోజ్ ఒక కిరాణా స్టోర్ కానివ్వండి, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, అండ్ నేను ఒక డాక్టర్గా నేను ఒక క్లినిక్, హాస్పిటల్, ఎవ్రీథింగ్, లేదా ఇంకా అడ్వకేట్స్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా ఒక ట్రెడిషనల్ బిజినెస్ అంటూ చేస్తున్నారు అని అంటే దాంట్లో ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది. మనకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు కదా, వాళ్ళకంటే మనం ఇంకా ఎక్స్ట్రా చేయాలి అన్నది ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి, వీటన్నిటితో పాటుగా మనకి టెన్షన్ కూడా ఉంటుందండి. అండ్ తర్వాత వచ్చేసి బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అందులో. బట్ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో చూడండి, వెస్టేజ్ బిజినెస్, ఈ వెస్టేజ్ బిజినెస్లో మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ రిస్క్ ఏమి ఉండదండి. అండ్ ఇంకొకటి, కాంపిటీషన్ కూడా మనకి ఏమీ ఉండదు. ఇక్కడ మనకి నచ్చినప్పుడు మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎదిగే కొద్దీ మనకు అప్లైన్స్ ఉంటారు, వాళ్ళు మనకి కాంపిటీటర్స్ కాదు, వాళ్ళు మనకి వెల్ విషర్. ప్రతి ఒక్కరు కూడా చేయుతనిచ్చి సాయం చేయాలి, హెల్ప్ చేయాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, మనం అందరం కలిసి ఎదగాలి అన్న మైండ్ సెట్తో ఈ వెస్టేజ్ బిజినెస్లో ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారండి. అది కూడా ఒక రీజన్ నాకు నచ్చి నేను ఈ బిజినెస్ చేయడానికి. అండ్ ఇంకొకటి, టెన్షన్ ఫ్రీ బిజినెస్ అండి ఇది. అండ్ ఇంకొకటి, ఇక్కడ టీమ్ సపోర్ట్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వాళ్ళ సపోర్ట్తో అండ్ వాళ్ళ అండర్లోనే మనం వాళ్ళ గైడెన్స్తోనే మనము ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పాను చూడండి, సపోజ్ మనము ఇంట్లో చూడండి, ట్రెడిషనల్ మార్కెట్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇంట్లో జనరల్గా వాడే నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో, సపోజ్ మీ ఇంట్లో వాడేవి ఇప్పుడు చూడండి, లైజాల్, హార్పిక్, షాంపూ, సోప్స్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనము ఇంట్లో వాడే వస్తువులు. ఈవెన్ ఇంక్లూడింగ్ మీరు హెల్త్కి సంబంధించి ఏదైనా మెడిసిన్స్ కానివ్వండి, ఇంకేదన్నా కూడా మీరు వాడుతున్నా కూడా అవి కూడా మీరు బయట నుంచి ఎంతో కొంత పర్చేస్ చేసి అవి తీసుకొని వస్తారు కదా ఇంటికి. అవి ఫస్ట్ ఎక్కడ తయారవుతాయి అని అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారవుతాయండి. ఆ తర్వాత వచ్చేసి మన దగ్గరకు వచ్చేసరికి, కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో మీరు పర్చేస్ చేసేది, అది మనకు ఒక 40 రూపీస్ అనుకోండి. ఆ తర్వాత మనకి అక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, C&F ఏజెంట్ అంటే క్యారీడ్ ఫార్వర్డ్ ఏజెంట్ దగ్గరికి వస్తుంది. అక్కడ వాళ్ళకి కూడా కొంచెం డిస్కౌంట్ వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు తీసుకొని తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి హోల్సేలర్ దగ్గరికి వస్తుంది, హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ దగ్గరికి వస్తుంది, రీటైలర్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ 10%. సో మొత్తంగా ఇట్లా తీసుకున్నా కూడా మన అండ్ ఇంక్లూడింగ్ యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటికీ కలిపి మనకు టోటల్గా మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్. సో 40 రూపీస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ ప్రోడక్ట్ అవుతుందండి. సో ఇప్పుడు చూడండి, కస్టమర్ దగ్గరికి కష్ట కర్నా హై జిందగీ భర్ మర్నా హై. సో అట్లాగా మనకు 40 రూపీస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో 100 రూపీస్కి మనం కొంటున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ వెస్టేజ్ బిజినెస్లో ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది, వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుంది అని అంటే, కొనే మీరు అవసరం, అమ్మే నేను అవసరం, మధ్యలో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఇచ్చే నేను ముఖ్యం, తీసుకునే నువ్వు ముఖ్యం అని కంపెనీ చెప్తుందండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ 10%. సో టోటల్గా 40%. అండ్ ఇంక్లూడింగ్ యాడ్స్కి వచ్చేసి ఒక 20%, టోటల్గా ఒక 60% ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఆ 60% ప్రాఫిట్ ఎవరిదండి, అది మనది. సో మన ప్రాఫిట్ కంపెనీ ఏం చేస్తుంది అని అంటే, బయట ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఆ ప్రాఫిట్ మనం వాళ్ళకే ఇచ్చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఇక్కడ వెస్టేజ్లో మనం షాపింగ్ చేసి మనం ప్రోడక్ట్స్ కొన్నందుకు ఈ 60% బెనిఫిట్ ఏదైతే ఉందో కంపెనీ మనకే ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అని అంటే, ఇందులో చూడండి, ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్లో కానివ్వండి, లేదా ఏదైనా యాక్టివ్ ఇన్కమ్లో కానివ్వండి, మనకు ఒక ఇన్కమే ఉంటుందండి. 10 రకాల ఇన్కమ్స్ అనేవి మనకి రావు, అవునా కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వెస్టేజ్ బిజినెస్లో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ డిస్కౌంట్ అండి. మనం ఇమీడియట్గా మనం పర్చేస్ చేసినందుకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత డైరెక్టర్ బోనస్ వస్తుంది 15%. క్యాష్ బ్యాక్ వచ్చేసి 5 to 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. డిస్కౌంట్ వచ్చేసి ఇమీడియట్గా మీరు ఐడి క్రియేట్ చేసుకుని మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసినందుకు 10 to 20% డిస్కౌంట్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్.
ఇది వచ్చేసి 3% ఉంటుందండి. ఎందుకు అని అంటే మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఇంకొకరికి మీరు రెఫర్ చేయడం వల్ల టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా కంపెనీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ఇది కంపెనీలోనే హైయెస్ట్ బోనస్ ఇన్కమ్ అండి. దట్ ఈస్ 18% మీద కంపెనీ మనకి ఇస్తుంది. అండ్ ట్రావెల్ ఫండ్, ఎగరడం అండ్ ట్రావెల్ చేయటం, ఫారెన్ ట్రిప్స్, ఫారెన్ టూర్స్ వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదండి. సో నేనైతే దాంట్లో ఫస్ట్ ఉంటాను. సో ఇక్కడ చూడండి ట్రావెల్ ఫండ్ కూడా కంపెనీ మనకి ఇస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కార్ ఫండ్, మనము ఇందులో వచ్చిన తర్వాత కార్ ఫండ్ కూడా మనం తీసుకోవచ్చు 5%లో. అండ్ హౌస్ ఫండ్, కొత్తగా మనం మంచి ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి. మనకు మన సొంత ఇంటి కళ అంటారు చూసారా, అది కూడా ఇక్కడ మనకి నెరవేరుతుంది. దట్ ఈస్ 3% కంపెనీ మనకి ఇస్తుంది. అండ్ ఇలైట్ క్లబ్ బోనస్ అండి, అది కూడా మనం హైయెస్ట్ పిన్ అచీవ్ చేసిన తర్వాత ఇక్కడ 2% ఎక్స్ట్రా బోనస్ కూడా ఇలైట్ క్లబ్ బోనస్ రూపంలో మనకి ఇస్తుంది. ఓకే లీడర్స్, అండ్ ఇంకొకటి నేను ఏం చెప్తున్నాను అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి వెస్టేజ్లోనే దొరుకుతుంది. అదే మనకి యాక్టివ్ ఇన్కమ్లో అయితే మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు కదండి, ఒకటే టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, దట్ ఈస్ శాలరీ, రైట్. అండ్ ఇప్పుడు చూడండి మనం ఈ వెస్టేజ్ షాప్ ఏదైతే ఉందో మనం ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల లేదా మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ బయట మీరు పర్చేస్ చేయడం వల్ల ఏ బెనిఫిట్స్ మీరు కోల్పోతున్నారు. సో నేను ఇప్పుడు జస్ట్ ఇందులో ఉండే బెనిఫిట్స్ ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. అండ్ ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మీరు బయట పర్చేస్ చేశారు అని అంటే మీకు డిస్కౌంట్ వస్తుందా అండి ఆ ప్రోడక్ట్ మీద ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, డిస్కౌంట్ వస్తుందా, రాదు. అండ్ ఇప్పుడు డీమార్ట్లో కానివ్వండి, రత్నదీప్లో కానివ్వండి, ఇట్లాంటి ఏవేవైతే సూపర్ మార్కెట్స్ వగైరా ఉన్నాయో అక్కడ డిస్కౌంట్ వస్తుంది, దట్ ఈస్ మినిమం డిస్కౌంట్. అండ్ ఇక్కడ వచ్చేసి కంపెనీ ఏంటంటే ఇమీడియట్గా మీరు ఐడి చేసుకొని మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే అది ఏ ప్రోడక్ట్స్ అయినా అండి. ఎందుకు అని అంటే ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి వెస్టేజ్లో అవైలబుల్ ఉన్నాయి. అవి హెల్త్ కేర్, హోమ్ కేర్, అగ్రి కేర్ అండ్ బ్యూటీ కేర్. సో ఇందులో ఏదైనా మీరు పర్చేస్ చేయవచ్చు. దాంట్లో మీకు ఇమీడియట్గా మీకు 10 to 20% డిస్కౌంట్ అనేది కంపెనీ ఇస్తుంది. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ ఇస్తుందండి, దట్ ఈస్ 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి, అది మనం బయట పర్చేస్ చేస్తే మనకు డిస్కౌంట్ రావచ్చు, బట్ క్యాష్ బ్యాక్ వస్తుందా? ఐ సెడ్ నో. అవును కదా, రాదు కదా. అండ్ ఇంకొకటి, ఫ్రీ ప్రోడక్ట్స్ చూడండి, మనము బయట ఒక చిన్న సర్ఫ్ ప్యాకెట్ కొన్నాం అనుకోండి, దానికి వచ్చే టూత్ పేస్ట్ కూడా వాళ్ళు మనకి ఇవ్వరు, విడిగా పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటారు, అవునా కదా. బట్ ఇక్కడ ఏంటి అని అంటే కంపెనీ ఏం చెప్తుంది అని అంటే 10% ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా మనకి ఇస్తుంది 2 to 14 మధ్యలో మనం పర్చేస్ చేయటం వల్ల. అండ్ ఇంకొకటి బెస్ట్ ఆఫర్ ఉంది అండి ఒకటి, దట్ ఈస్ సిఎన్సి బెనిఫిట్స్ అండి. ఇందులో ఏంటి అని అంటే మనకు ఇప్పుడు చూడండి, మీరు ఒక కిరాణా స్టోర్లో కానివ్వండి, డీమార్ట్లో కానివ్వండి, ఎక్కడో ఒకక్కడ మీరు పర్చేస్ చేసి ఒక 4 months కాదు 4 years మీరు పర్చేస్ చేసినా కూడా మీకు 1 month ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడైనా ఫ్రీగా ఇస్తారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నాను, నేను 4 months కాదు, నేను 4 years నుంచి, పెద్దవాళ్ళు అయితే ఒక 40 years నుంచి నేను పర్చేస్ చేస్తున్నాను, నాకు ఎక్కడైనా 1 month ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చిందని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నాకైతే ఎవ్వరు ఇవ్వలేదండి ఇప్పటి వరకు 4 months ప్రోడక్ట్స్ మనం ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇంటికి సంబంధించి 3,500 లేదా 4,000కి సంబంధించిన వస్తువులు అయితే ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ 4,000 ప్రోడక్ట్స్ మనం బయట ఏదైతే కొంటున్నామో అవే ప్రోడక్ట్స్ని రీప్లేస్ చేయడం వల్ల, ఇందులో రీప్లేస్ చేయడం వల్ల మనకు కంపెనీ అనేది కొన్ని పాయింట్ వాల్యూ అనేది ఇస్తుందండి. దానివల్ల మనం ఎవ్రీ మంత్ సో అలాగా 4 months మనం చేయడం వల్ల ఏంటి అని అంటే మనకు 5th monthలో 2,500 వర్త్ ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీగా ఇస్తుంది. అందులో మనకి నచ్చిన ప్రోడక్ట్ అంటే ఒక నెల సామాన్లన్నీ మనకు ఫ్రీగా వస్తాయండి. అండ్ ఇందులో కంపెనీ ఏం చేసిందనంటే అంత మాకు ఖర్చు ఉండదు, జస్ట్ మాకు ఒక 1,200 లేకపోతే 2,000 ఇంత తక్కువ ఖర్చు ఉంటుంది. సో చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే మీరు అలాగే తీసుకోండి, ఒక 2,300 2,500 వర్త్ మీరు ప్రోడక్ట్స్ కొన్నారు. సో అట్లా మీరు కొన్నప్పుడు ఏంటి అని అంటే కంపెనీ 4 months కంటిన్యూస్గా మీరు తీసుకోవడం వల్ల మీకు 5th monthలో వచ్చేసి 1,250 రూపీస్ ప్రోడక్ట్ వోచర్ అనేది కూడా ఇస్తుందండి మీకు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు బయట ప్రోడక్ట్ కొంటారు ఏదైనా కానివ్వండి, అవి షాంపూస్, సోప్స్ లేదా సప్లిమెంట్స్, ఏదైనా మెడికల్ షాప్లో మెడిసిన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు కొన్న తర్వాత మీరు అక్కడ నుంచి బిల్ చేసుకొని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అది వాడలేదు, జస్ట్ తీసుకెళ్ళాను అని అన్నా కూడా వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. రిటర్న్ ఆప్షన్ ఉంటుందా మీకు?
ఉండదు. బట్ ఇక్కడ కంపెనీ ఒక వండర్ఫుల్ ఆఫర్ అనేది ఇచ్చిందండి. దట్ ఈస్ ప్రోడక్ట్ యొక్క గ్యారంటీ ఆఫర్. ఓకే, దానివల్ల ఏంటి అని అంటే మీరు ఇందులో వెస్టీజ్లో ఏదైతే ప్రోడక్ట్ మీరు తీసుకున్నారో 30% ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత కూడా మీకు ప్రోడక్ట్ నాకు నచ్చలేదు అని అంటే కంపెనీకి మీరు రాతపూర్వకంగా మీరు ఒక మెయిల్ పెట్టొచ్చండి. దానివల్ల మీకు ప్రోడక్ట్ అనేది మేము రిటర్న్ తీసుకుంటాం అనేది గ్యారంటీ ఇస్తుంది. సో కంపెనీ ఇంత గ్యారంటీ ఇస్తుంది అని అంటే ప్రోడక్ట్లో ఎంత దమ్ముందో ఒక్కసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామో, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సరే వెస్టేజ్ బిజినెస్లో మనము షాపింగ్ చేసాము. సో మనకి ఈ 5 బెనిఫిట్స్ వచ్చాయి. ఈ 5 బెనిఫిట్స్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అని అంటే దాన్ని రెఫర్ చేయడం. ఇప్పుడు మా పాప ఈ స్కూల్లో చదువుతుంది, మీ పాపను కూడా చేర్పించండి, అక్కడ ఫీజు తక్కువ ఉంటుంది లేదా ఇక్కడ స్టడీ బాగుంటుంది అనేసి మనం రెఫర్ చేస్తుంటాం. అట్లా మీరు రెఫర్ చేయడం వల్ల మీ పాపకి ఏదైనా స్కూల్ ఫీజు లేకుండా ఉంటుందా అండి? ఫ్రీగా ఏం చదువుకోరు కదా. సో అక్కడ మనం రెఫర్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను, అది స్కూల్ విషయమే కావచ్చు, ఇంకా ఏదైనా ఈ ఓలా క్యాబ్స్ గురించి కానివ్వండి, ఫేస్బుక్ గురించి కానివ్వండి, ఏదైనా డిష్ గురించి కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏ దాని గురించి అయినా కూడా ఒక చిన్న ప్రోడక్ట్ లేదా నేను ఈ క్రీమ్ వాడాను చాలా బాగుంది నువ్వు కూడా వాడు మంచిగా తెల్లగొస్తావు అనేసి అనగానే మనం ఖచ్చితంగా మనం దానికి రెఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఆ రెఫరెన్స్ అనేది మనం బయట ఇవ్వడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదండి. బట్ అదే రెఫరెన్స్ మనం ఇక్కడ ఒక పార్ట్ టైం జాబ్గా ఒక 2 to 3 hours మనం ఒక పార్ట్ టైం లాగా మనం ఇందులో ఈ ఏదైతే ఉందో మనం ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము, కన్జ్యూమ్ చేస్తున్నాము, మనం వాడింది నలుగురికి షేర్ చేస్తున్నాం. దీనివల్ల మన ఏదైతే ఉందో దాన్ని మనము ఇన్కమ్గా, ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో మనం ఇన్కమ్గా మనం మార్చుకోవచ్చు. మీరు ఇదే పని మీరు ఒక 2 to 3 years కనుక మీరు చేశారనుకోండి, పార్ట్ టైంగా చేసుకున్నా కూడా మీకు 15,000 నుంచి 2 lakhs పర్ మంత్లీ ఇన్కమ్ వస్తుందండి. 2 lakhs అనేది మన మంత్లీ ఇన్కమ్ వచ్చింది అని అంటే ఈ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయా కావా అండి? ఒక్కసారి ఆలోచించండి. మీరు పార్ట్ టైంలో మీరు 50,000 నుంచి 2 lakhs అని అంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇన్కమ్ వస్తుందని చెప్పారు మేడం, బట్ ఆ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఏ చిన్న ఫ్యామిలీ అయినా కూడా హార్డ్లీ అని అంటే ఒక 4,000 రూపీస్ ఉంటుందా అండి చిన్నింటి ఖర్చు అది. సో నేను జస్ట్ చెప్తున్నాను ఓన్లీ మనం వాడే నిత్యావసర వస్తువుల గురించి. ఇంకా హాస్పిటల్స్ బిల్స్ కానివ్వండి, తర్వాత లేడీస్కి సంబంధించి బ్యూటీకి రిలేటెడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఎక్స్ట్రానే ఖర్చు ఉంటుంది కదా. సో నేను ఇవన్నీ కలిపి తీసుకున్నా కూడా తక్కువలో తక్కువ నేను చెప్తున్నాను 4,000, అప్రాక్సిమేట్లీ 4,000 ఉంటుంది. ఆ 4,000కి ఏదైతే మీరు షాపింగ్ చేస్తారో ఎవ్రీ మంత్ యాజ్ యూజువల్ ఈ 5 బెనిఫిట్స్ ఏదైతే ఉందో, క్యాష్ బ్యాక్ కానివ్వండి, డిస్కౌంట్ ఆఫర్ కానివ్వండి, తర్వాత ఫ్రీ ప్రోడక్ట్స్ ఆఫర్ కానివ్వండి, యాజ్ యూజువల్ ఇంకా కన్సిస్టెన్సీ ఆఫర్ 4 months తీసుకుంటే 5th monthలో 1 month ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఇవి అన్ని ఈ 5 గ్యారంటీ ఆఫర్. ఈ 5 ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా మీరు ఈ 4,000 ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు, ప్లస్ ఒక 10 మందికి మీరు షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, కంపెనీకి 40,000 రూపీస్ టర్న్ ఓవర్ అవుతుంది. 40,000 కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది అని అంటే అప్రాక్సిమేట్లీ మీ ఇన్కమ్ వచ్చేసి 4,000 రూపీస్ ఉంటుందండి. అండ్ ఇదే 10 మంది, మీరు చెప్పిన ఆ 10 మంది కూడా ప్రోడక్ట్స్ తీసుకున్నారు, వాడారు, వాళ్ళకు కూడా నచ్చుతుంది. నచ్చిన తర్వాత మనం ఊరుకుంటామా అండి? ఈ ప్రోడక్ట్ బాగుంది, టీ బాగుంది, ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు, టీ తాగుతారు, టీ బాగుంది, మనం రెఫర్ చేస్తాం, నేను ఇందులో తీసుకున్నాను, జస్ట్ నచ్చితే మనం రెఫర్ చేస్తాం. సో మనకు నచ్చుతాయి, ఎందుకంటే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ప్రోడక్ట్స్. అదే ప్రోడక్ట్స్ అట్లానే ఆ 10 మంది కూడా ఒక్కొక్కరికి అట్లా రెఫర్ చేసుకుంటూ పోయినా కూడా 10 మంది ఇంకో 10 మందికి రెఫర్ చేశారు, 100 members అవుతారు. సో వాళ్ళు కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు ఏదైతే తీసుకొని వాళ్ళు యూజ్ చేస్తున్నారో దానికి కంపెనీకి వచ్చేసి 4 lakhs టర్న్ ఓవర్ అవుతుందండి. 4 lakhs టర్న్ ఓవర్ అయితే మీ ఇన్కమ్ వచ్చేసి 40,000 అవుతుంది. ఓకే, 40,000 ఇన్కమ్ అనేది పార్ట్ టైంలో మంచి ఇన్కమా కాదా? ఓకే, అండ్ ఇంకొకటి చూడండి, అదే 100 మంది ఒక్కొక్క 10 మందినైనా సరే వాళ్ళు రెఫర్ చేశారు ఈ ప్రోడక్ట్ బాగుంది అనేసి. సో రెఫర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ తీసుకున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు ఏదైతే 4,000 వర్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా తీసుకొని వాడుతున్నారు అని అంటే కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది 40 lakhs. 40 lakhs కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది అని అంటే మీ ఇన్కమ్ వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? అప్రాక్సిమేట్లీ 4 lakhs అవుతుందండి. 4 lakhs మీ ఇన్కమ్ మంత్లీ అవుతుంది అని అంటే ఈ డ్రీమ్స్ అనేవి
ఫుల్ఫిల్ అవుతాయా కదా, మంచి లగ్జరీ కార్ తీసుకోవచ్చు లోన్ లేకుండా. ఓకే, ప్లాన్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? అండ్ పిల్లలకి మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మనం ఇవ్వచ్చు. ఎడ్యుకేషనల్ మంచి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో మంచి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూడండి, లేడీస్ అయితే మంచి మీకు నచ్చినంత గోల్డ్ కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. సో ఈ డ్రీమ్స్ మీకు ఏదైతే ఉన్నాయో, మంచి ఇల్లు కట్టుకోవాలి అని ఉంటుంది, కార్ కొనుక్కోవాలని ఉంటుంది. సో ఈ డ్రీమ్స్ అనేవి అన్నీ ఫుల్ఫిల్ అవుతాయండి. ఓకే, ఇప్పుడు నేను ఎలా ఈ బిజినెస్ చేయాలనేది చెప్పాను కదా. సో నేను ఈ కంపెనీ ఏంటి దాని గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతానండి. సో ఈ కంపెనీ వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో ఈ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి మనకు 3 ఫౌండర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారండి. ఫస్ట్ వచ్చేసి మనకి గౌతమ్ బాలి సార్ మెయిన్ ఫౌండర్ అండి, ఎండి గారు. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్, వీళ్ళు ముగ్గురు వచ్చేసి మనకి కంపెనీ ఫౌండర్స్ అండి. అండ్ కంపెనీ వచ్చేసి మనకి 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు 2025 అంటే అప్రాక్సిమేట్లీ ఏంటి 21 సెంచరీస్ పూర్తి చేసుకుని రీసెంట్గానే కంపెనీ మంచి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. సో 21 ఇయర్స్ నుంచి కంపెనీ రన్ అవుతుంది అని అంటే ఒక్కసారి ఆలోచించండి. బయట చాలా కంపెనీస్ ఉన్నాయి, 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత ఈ కంపెనీ మూసేశారు, ఆ కంపెనీ మూసేశారు అని మనం చాలా వింటూనే ఉన్నాము. బట్ ఈ కంపెనీ 21 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది అని అంటే ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. ఓకే, అండ్ 10 ప్రోడక్ట్స్తో ఈ కంపెనీ స్టార్టింగ్లో 2 ప్రోడక్ట్స్, ఆ 2 ప్రోడక్ట్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చేసి మనకి 450 ప్రోడక్ట్స్ పైగా కనుక్కోవడం జరిగింది. అవి కూడా కంప్లీట్లీ నాన్ కెమికల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వచ్చేసి 6 డిస్ట్రిబ్యూటర్స్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి 5 crores టర్న్ ఓవర్ అప్పుడు కంపెనీకి ఉంది. ఇప్పుడు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3,500 కంపెనీకి అప్రాక్సిమేట్లీ టర్న్ ఓవర్ ఉంది, 3,500 crores టర్న్ ఓవర్ ఉంది. అండ్ ఇంకొకటి 2 బ్రాంచెస్ ఉంది. స్టార్టింగ్లో 2 బ్రాంచెస్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 3,500 బ్రాంచెస్ వరల్డ్ వైడ్లో ఉన్నాయండి. అండ్ ఈ కంపెనీ వచ్చేసి టోటల్ 8 కంట్రీస్లో రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో ఇన్ని 8 కంట్రీస్లో రన్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఎంత మంచి కంపెనీ అనేది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ బిజినెస్ ఎందుకు చేయాలనేది ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. అండ్ ఎలా చేయాలి అనేది కూడా నేను ఇక్కడ మీకు చూపించాను. అండ్ ఎలా చేస్తే ఏ బెనిఫిట్ ఉంది అనేది కూడా నేను మీకు చెప్పాను. సో ఇలా ఈ ప్రాసెస్లో మనం చేయాలి అని అంటే ఈ వెస్టీజ్ విత్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్తో మనకు విన్నింగ్ టీమ్ అనేది మనకు ఒక వండర్ఫుల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండి. సో ఈ సిస్టమ్తో కనుక మనం కలిసి వర్క్ చేస్తే డెఫినెట్గా 2 to 3 ఇయర్స్లో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 8 కంట్రీస్లో రన్ అవుతున్న 8 కంట్రీస్లో ఈ కంపెనీ రన్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి 8 కంట్రీస్లో కూడా ఇది ఒక విన్నింగ్ యాటిట్యూడ్ బుక్ అండి. సో ఎట్లా అని అంటే మీరు ఇంకా గిన్నీస్ బుక్లోకి ఎక్కినట్టే అనుకోండి. ఓకే, సో ఈ 8 కంట్రీస్లో కూడా ఈ బుక్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్ గురించి నేను ఇక్కడ చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి లీడర్స్, ఈయన కంపెనీ CEO అమిత్ సార్. అండ్ ఈయన కంపెనీ యొక్క మెయిన్ MD గౌతమ్ బాలి సార్, మిస్టర్ గౌతమ్ బాలి సార్. అండ్ కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్. సో ఈయన వచ్చేసి మన కంపెనీ యొక్క చీఫ్ మెంటర్ అండి, విన్నింగ్ టీమ్ యొక్క చీఫ్ మెంటర్ SP భరిల్ సార్. అండ్ ఇది వచ్చేసి మనకి FRU అనేది ఒక వండర్ఫుల్ సెషన్ జరుగుతుంది అండి. సో దానికి ఒకసారి అటెండ్ అయ్యి తర్వాతనే నా లైఫ్ నాకు ఈరోజు మారిందండి. నేను ఇప్పుడు సో నెక్స్ట్ కూడా అప్కమింగ్ సెషన్ రాబోతుంది. సో ఎప్పుడు అనేది నేను అప్డేట్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఇక SP భరిల్ సార్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అచీవ్మెంట్స్. ఓకే, సో ఒక మనిషి ఒక కారు కొనాలంటేనే చాలా ఆలోచిస్తాం, ఎన్ని లోన్స్ కట్టాలి, ఎంత మనకి EMI వస్తుంది అనేసి. చూడండి ఎన్ని కార్స్ మనకు కంపెనీ ఇస్తుందో. సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈయన KK సింగ్, ఈయన వచ్చేసి మనకు కలెక్టర్ అండి, ఒక IAS ఆఫీసర్ ఇక్కడ మనకు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, IAS ఆఫీసర్కి ఆయనకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఆయన చేసే ఏదైతే వర్క్ ఉందో దానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఇన్కమ్ వస్తుంది ఆయనకి 2 to 3 lakhs సంథింగ్ ఎంతో ఉంటుంది, ఆయనకు కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది. బట్ అయినా కూడా ఈయన వెస్టీజ్ ఎందుకు చేస్తున్నారని అంటే మనకి ఇందులో 3
జనరేషన్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి. మన తర్వాత కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, మనం లేకపోయినా కూడా. ఓకే, సో అందుకే ప్రతి ఒక్కరూ ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా ఇందర్బీర్ సార్ అనేసి ఈయన ఒక బిజినెస్ మ్యాన్, అండ్ ఈవిడ వచ్చేసి సతీందర్ కౌర్ మేడం. ఈమె వచ్చేసి హోమ్ మేకర్ అండి, సింపుల్ హోమ్ మేకర్ కూడా ఈ బిజినెస్ చేసి ఇంత మంచి సక్సెస్ఫుల్ అయ్యారు అని అంటే ఒకసారి ఆలోచించండి. అండ్ ఇక్కడ చూడండి, సలీం సార్ అండ్ షాహీన్ మేడం. వీళ్ళు వచ్చేసి మనకి ఈయన ఒక క్యాబ్ డ్రైవర్ అండి, ఈమె హోమ్ మేకర్. క్యాబ్ డ్రైవర్ ఉండి ఈరోజు 15 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది హైయెస్ట్ చెక్ తీసుకుంటున్నారు. ఈయన విఎంసీఎం మెంబర్ కూడా. సో మీరు క్యాబ్ డ్రైవర్ నుంచి జీరో నుంచి హీరో లైఫ్ స్టైల్ ఈయన లీడ్ చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, పోలీస్ ఆఫీసర్ పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. సో వీళ్ళు వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి వీళ్ళు కూడా ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు, మంచి సక్సెస్ అయ్యారు. అండ్ ఇక్కడ చూడండి, సాగర్ అండ్ రచిత మేడం. వీళ్ళు వచ్చేసి ఏంటి అని అంటే ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అండ్ ఫినాన్స్లో చేస్తున్నారండి, ఫినాన్షియల్ కన్సల్టెంట్గా చేస్తున్నారు. వీళ్ళకు కూడా ఈ వెస్టేజ్ యొక్క బిజినెస్ చేసి సక్సెస్ అయ్యారు. అండ్ ఇక్కడ చూడండి, ఈయన కూడా శ్రీనివాస్ తంగెలపల్లి సార్ అండ్ స్వప్న మేడం. వీళ్ళు కూడా వచ్చేసి క్యాబ్ డ్రైవరేనండి. ఇప్పుడు మెర్సిడీస్ ఒక క్యాబ్ డ్రైవర్. ఒకసారి చూడండి, మెర్సిడీస్ కార్ దూరం నుంచి చూస్తే చాలు అని చాలామంది అనుకుంటారు, బట్ అట్లా చూడటమే కాదు, వాళ్ళు మెర్సిడీస్ కార్ కొన్నారు. ఒకసారి ఆలోచించండి, క్యాబ్ డ్రైవర్గా ఉండే అతను ఒక మెర్సిడీస్కి ఓనర్ అయ్యారు అంటే ఒకసారి ఆలోచించండి. ఓకే లీడర్స్, అండ్ సో చాలా మంది లీడర్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక్కడ చూడండి, ఇస్రో సైంటిస్ట్ ఈయన జ్యోతిష్ కుమార్ నాయర్ సార్. ఈయనని ఇప్పుడు చెప్పిన కేకే సింగ్ కలెక్టర్ గారిని వీళ్ళందరినీ నేను పర్సనల్గా కలిశాను కూడా. సో ఈయన జ్యోతిష్ కుమార్ నాయర్ సార్. ఈయన ఇస్రో సైంటిస్ట్. ఒక సైంటిస్ట్కి ఏం అవసరం అండి వెస్టేజ్ బిజినెస్ చేయడానికి, చెప్పండి. సో ఈయన ఈ వెస్టేజ్ బిజినెస్ చేసి ఈయన ఇన్కమ్ వచ్చేసి 84 lakhs per month ఇన్కమ్ అండి. సో ఒక్కసారి ఆలోచించండి, ఎంత హైయెస్ట్ చెక్లో ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు వీళ్ళు అనేది. సో ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఇంకా ఇదిగోండి, ఇక్కడ చరణ్ సార్ అండ్ భార్గవి తర మేడం. సో వీళ్ళు వచ్చేసి మేడం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి అండి, అండ్ చరణ్ సార్ వచ్చేసి మనకి లెక్చరర్, డబుల్ గోల్డ్ మెడలిస్ట్. సో వీళ్ళు కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ చేసి ఇప్పుడు హైయెస్ట్ పిన్ అచీవర్ డియూసిడి లెవెల్లో ఉన్నారు, మంచి సక్సెస్ఫుల్ అయ్యారు. ఒకసారి ఆలోచించండి. అండ్ యంగెస్ట్ డియూసిడి భరత్ పన్నోజీ అనేసి సార్ ఉన్నారు. సో ఈయన వచ్చేసి ఒక 20 yearsలోనే ఆయన ఇప్పుడు 5 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత చిన్న ఏజ్లో తీసుకుంటున్నారు అని అంటే మనం ఆలోచించాల్సిన విషయము. సో ఇట్లా చాలా మంది ఉన్నారండి. అండ్ ఇక్కడ చూడండి, ఈ మా ప్రిన్సిపల్. ఓకే, ఈ మేడం వచ్చేసి ప్రిన్సిపల్ కమాలుద్దీన్ సార్ అండ్ సారియా మేడం. సో వీళ్ళు కూడా ఈ బిజినెస్ చేసి చాలా సక్సెస్ఫుల్ అయ్యారండి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఈయన షబీర్ సార్ అండ్ నఫీస్ మేడం. ఈ వీళ్ళిద్దరు గెజిటెడ్ ఆఫీసర్స్ అండి. ఈ సార్ వచ్చేసి షబీర్ సార్ వచ్చేసి గెజిటెడ్ హెడ్ మాస్టర్ అయినా, అండ్ మేడం వచ్చేసి తహసీల్దార్ అయినా కూడా ఈ బిజినెస్ వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకొని ఈ ప్లాట్ఫామ్ మీద విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో వర్క్ చేస్తూ ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు. సో చూడండి లీడర్స్, ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు, సక్సెస్ అయ్యారు. సో మనకు కూడా ఇక్కడ చూడండి, లాస్ట్లో వీళ్ళకే కాదండి, మనకు కూడా ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ ఏం రాసింది ఒకసారి చూడండి, యువర్ స్టోరీ హియర్, యు ఆర్ నెక్స్ట్. సో ఈ ఆపర్చునిటీ తీసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ 2 to 3 yearsలో మీరు కూడా ఈ అచీవ్మెంట్, ఈ సక్సెస్ అనేది తీసుకోవచ్చు విత్ lakhs of income. సో ఓకే, ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళతో ఖచ్చితంగా మీరు మాట్లాడండి, అండ్ వాళ్ళతో మాట్లాడండి ఎలా వర్క్ చేయాలి అనే దానికి మేమందరం మీకు సపోర్ట్ చేస్తాము. సో డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.